brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మంత్రుల ఫోన్లు ట్యాపా బురద చల్లడం ఆపు రెడ్డి మంత్రుల ఫోన్లని సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించింది బీఆర్ఎస్ ట్యాపింగ్ పై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ కూడా చేశారు మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ కంటిన బురదని కాంగ్రెస్ కి కూడా అంటించాలని చూస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హస్తం పార్టీ నేతలు ఫోన్ ట్యాపింగ్ పై మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తోందన్నారు ఫోన్ ట్యాపింగ్ పై తానే ఫిర్యాదు చేశానని సీఎం రేవంత్ చెప్పడాన్ని తప్పుపట్టారు ప్రవీణ్ కుమార్ ఒకవేళ తాను ఈ అంశంలో ఫిర్యాదు చేస్తుంటే ఇప్పటి వరకు తనను విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు నిజంగా నేనే 2023లో కంప్లైంట్ ఇచ్చి ఉంటే మరి 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 243/2024 అనే క్రైమ్ ఎందుకు రిజిస్టర్ చేసిండు మరి దానికి రేవంత్ రెడ్డి గారే సమాధానం మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్లు ట్యాప్ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు నా బలమైన అనుమానం ఏంటంటే మరి తన క్యాబినెట్ కొలీగ్స్ అయినా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ముగ్గురు నెంబర్లు మీరు ఆ లిస్టులో వాళ్ళ ముగ్గురు నెంబర్లు ఉన్నాయా లేకపోతే వాళ్ళ ఫోన్లలో మాట్లాడుకున్న విషయం మీకు ఎట్లా తెలిసింది అవును మా ఫోన్లు ట్యాప్ కాలేదని వాళ్ళని చెప్పండి వాళ్ళు ఫోన్లు మార్చుకోలేదు అవును మా ఫోన్లు పాతవే ఉన్నాయి మేము కొత్త ఫోన్లు తీసుకోలేదని చెప్పండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బీఆర్ఎస్ నేతలపై ఫోన్ ట్యాపింగ్ కేసుంది కాబట్టి కాంగ్రెస్ పైన అదే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ రోజు బురద మీకంటింది ఆ బురదను మాకంటించే ప్రయత్నం చేస్తుండ్రు మేము ఎన్నటికీ కూడా ట్యాపింగ్ లో పోయేది లేదు మీ దొంగ బుద్ధులు మాకు అస్సలే లేవు మాకు అస్సలే అక్కర్లేదన్న మాట సందర్భం చెప్తూ మాకు అగత్యం పట్టలేదు టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం లేదన్న మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంతకుముందు నేను అన్నా మా ముఖ్యమంత్రి గారు దమ్మున్నోడు అని చెప్పండి ఎవరైనా ప్రత్యక్షంగా ఎదుర్కొంటాడని చెప్పండి ఈరోజు ఆ విధంగా రాజకీయం చేయాలి తప్ప దొంగ చాటుగా ఈరోజు ఒకరి మాటలు విని దానికి అనుగుణంగా రాజకీయాలు చేసినటువంటి అవసరం మాకు లేదన్నమాట బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఒకరిపై నిఘా పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు ఆది శ్రీనివాస్